ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో సీతాలక్ష్మణ సమేత కోదండరాముని దర్శనం. తిరుపతి కోదండరామాలయంలో వైభవంగా ద్వాదశ ఆరాధన. ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. శ్రీ కోదండరాముని దివ్య సన్నిధిలో శాస్త్రోక్తంగా క్రతువులు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పంగుణి నక్షత్రోత్సవాలు. తిరుచి ఉత్సవం ఊంజల సేవలలో పుండరీకవల్లి అమ్మవారి దర్శనం. నాగలాపురం వేదనారాయణ స్వామి పాదాలను స్పృశించిన సూర్యకిరణాలు. తెప్పలపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని సుందర సోయగం. చామంతుల అర్చనలో అమ్మలగన్న అమ్మ అద్భుత అనుగ్రహం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఘనంగా వసంత నవరాత్రి ఉత్సవాలు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో గురువారం సాయంత్రం స్వామివారికి ద్వాదశారాధన శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను 9 రోజుల పాటు టీటీడీ వైభవపేతంగా నిర్వహించింది. బ్రహ్మోత్సవాలలో వివిధ వాహన సేవలలో ఊరేగి అలసి సొలిసిన స్వామివారికి ఉపశమన కైంకర్యంగా ద్వాదశ ఆరాధన నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 12 సార్లు ఆరాధన నిర్వహించి తళిగ నివేదనను సమర్పించారు. అనంతరం సేవాకాలం సాతుమర ఆస్థానం జరిపారు. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రంగా వినుతుకెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 27వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆలయ ఆవరణలో
ప్రత్యేక వేదికపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహ వాచనం, కంకణ పూజ, కంకణ ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి పుట్టమట్టిని తీసుకుని యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో మృత్ సంగ్రహణం, అంకురార్పణ క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. తిరుపతిలో విశిష్ట వైష్ణవాలయంగా వినుతుకెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ పుండరీకవల్లి పంగుని ఉత్తర నక్షత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు 7 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో తొలి రోజైన గురువారం సాయంత్రం సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని తిరుచిపై వెంచేపు చేసి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 3 పర్యాయాలు విమాన ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని కూరతాళ్వార్ సన్నిధి వద్ద శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు జల విహారంలో ఆహ్లాదభరితంగా అనుగ్రహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 3వ రోజున సూర్యకిరణాలు శ్రీ వేదనారాయణ స్వామివారి పాదాలను స్పృశించాయి. అలాగే తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు తెప్పలపై విహరించారు. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నెలవైన విశిష్ట దేవాలయం తిరుపతి జిల్లాలోని నాగలాపురం. ఈ పుణ్య ప్రదేశంలో కొలువైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య పూజోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు 5 రోజుల పాటు సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలను ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో 3వ రోజున సూర్యకిరణాలు శ్రీ వేదనారాయణుని పాదాలను స్పృశించాయి. ఆలయ రాజగోపురం నుండి 630 అడుగుల దూరంలో ఉన్న స్వామివారి మూలమూర్తి పాదాలను అభిషేకించిన సూర్యకిరణ దర్శనం చేసుకుని భక్తులు దైవనామ స్మరణలతో పరవశులయ్యారు. అనంతరం తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. ముందుగా అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భక్తుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని వేంచేపు చేసిన అర్చకులు తెప్పోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ
వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. చామంతుల అర్చనలు ముగ్ధ మనోహరి భక్తుల ఇష్టదేవత శ్రీ కనకదుర్గమ్మ తల్లి పరిమళ భరితంగా అభయ ప్రదానం చేశారు. జగజ్జనని ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా గర్భాలయంలో అమ్మవారి పాదాల చెంత పుష్పాలకు ముందుగా పూజలు జరిపారు. ఆ తర్వాత పసుపు తెలుపు వర్ణశోభిత చామంతులు పత్రాలను బుట్టల్లో ఉంచి ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తిని స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి కొలువు తీర్చి షోడశోప కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం అష్టోత్తరాలు శతసహస్ర నామాలతో కనకదుర్గాదేవిని స్తుతిస్తూ పసుపు తెలుపు వర్ణాల చామంతులతో అర్చించి నైవేద్యము మహామంగళ హారతులను సమర్పించారు. ఆరుద్ర నక్షత్రోత్సవంలో ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తులను పులకితులను చేసింది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ సోమస్కందమూర్తికి అర్చకులు సకల బంగారు రత్నాభరణాలు వర్ణశోభిత గజ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వేర్వేరు పల్లకీపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం భక్తుల ఓం నమ శివాయ స్మరణలు బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని ఊరందూరు నీలకంఠేశ్వర ఆలయానికి చేరుకున్నారు. అక్కడ శివపార్వతులకు ప్రత్యేక పూజలు జరిపి కర్పూర నీరాజనాలు అందజేశారు. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा नमामि स्मरामि भजामि शंकरा नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा ది చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం ₹1 కోటి విరాళంగా అందజేశారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో
చైర్మన్ బిఆర్ నాయుడుకు ₹1,00,00,000 సంబంధించిన విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దాతను అభినందించారు. అలాగే టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా అందాయి. హైదరాబాద్కు చెందిన లియాన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత కంది అశోక్ కుమార్ ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి విరాళాన్ని అందజేశారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు పలువురు దాతలు ₹60 లక్షల విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన రేవతి విశ్వనాథ్ ₹40 లక్షల విరాళంగా అందించారు. హైదరాబాద్కు చెందిన వి శ్రీ భవేష్ చౌదరి ₹10,07,777 విరాళంగా అందజేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పానకాల నాగేంద్రరావు 10 లక్షలను విరాళంగా సమర్పించారు. ఈ మేరకు సదరు దాతలు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంకు సంబంధించిన డీడీలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని శ్రీ అనంత కోదండరామస్వామి వారి ఆలయంలో వసంతోత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్చి 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు త్రయాహ్నిక దీక్షతో శ్రీ అనంత కోదండరామస్వామి వారికి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాలను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులకు పంచామృతాలు, పసుపు, చందనాదులతో స్నపన తిరుమంజన సహిత వసంతోత్సవాలను వేడుకగా నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు శ్రీరామచంద్రుని వసంతోత్సవంలో పాల్గొని రామచంద్రుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో శ్రీరామ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా యాగశాల పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజలు, నాగవల్లి దళార్చన కార్యక్రమాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయంలో శ్రీ సీతారామస్వామి వారు భద్రాచలం క్షేత్రం తరహాలో గర్భాలయంలో కొలువు తీరి ఉండటం విశేషం. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు విశేష అలంకరణలతో అర్చకులు సహస్రనామార్చనలను నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని రామభక్తుడు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తర శతనామావళి అర్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీరామచంద్ర స్వామి వారిని, శ్రీ ఆంజనేయ స్వామి వారిని భజనలు, భక్తి గీతాలతో కీర్తించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళంలోని శ్రీ వరసిద్ధి వినాయక సహిత పంచాయతన ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి సన్నిధిలో సప్తమి తిథి రోజు విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై అమ్మవారి దివ్య ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను సామూహికంగా నిర్వహించారు. చిన్నారులు తమ తల్లిదండ్రుల ఒడిలో కూర్చుని ఎంతో భక్తిగా చదువుల తల్లి ఆశీస్సులతో అక్షరాలను దిద్దుకొని అమ్మవారి ఆశీస్సులను మెండుగా పొందారు. శ్రీ రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం బెంగళూరు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జ్యోతిర్లింగ యాత్రను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో జ్యోతిర్లింగ అభిషేకం ఘనంగా జరిగింది. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని తరించారు.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను వేడుకగా ప్రారంభించారు. ప్రాతకాలమే గర్భాలయంలోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి పాలరాత్రి విగ్రహ మూర్తులకు అభిషేక ఆరాధనలు జరిపి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి సహితంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. భక్తులు భజనలు చేసి సీతారాములను సేవించారు. చిత్తూరు జిల్లా పదమనేరు రూరల్ మండలంలో బోడిరెడ్డిపల్లిలో కొలువైన శ్రీ సీతారామాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో కుంభాభిషేకోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి నిత్య షోడశోపచారాదులను నిర్వహించారు. ఆ తర్వాత పుష్పమాలలు ఆభరణాలతో సీతారాములకు సర్వశోభితంగా అలంకరణలు చేసి పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ వేడుకలను మంగళప్రదంగా ప్రారంభించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో వేదికపై సీతారాములను వేంచేపు చేసి చక్కగా అలంకరించారు. ఆపై కలశ స్థాపన, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. మహిళలు మధుర పదార్థాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో పసుపు కొమ్ములు దంచే ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై సీతారాములకు పలు రకాల మధుర పదార్థాలను నివేదించి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం పరమ పావన గోదావరి నదీ తీరంలో నిలవైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మిథిలా ప్రాంగణంలో భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ క్రతువు మంగళకరంగా జరిగింది. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణులను ప్రత్యేకంగా కొలువు తీర్చి అగ్ని ప్రతిష్ఠ గావించారు. ఆపై ఉత్సవమూర్తులను గరుడ ధ్వజపటాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణ క్రతువును అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పాడి రామ ప్రభో, పాడి రామ ప్రభో, పాడి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాడి రామ ప్రభో, పాడి రామ ప్రభో, పాడి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాడి రామ ప్రభో. ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందరాకారణానంద రామ ప్రభో, ఎందునే చూడ మీ సుందరానందము కందునో కన్నులింపొంద రామ ప్రభో. పాడి రామ ప్రభో, పాడి రామ ప్రభో, పాడి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాడి రామ ప్రభో. అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ భద్రకాళీదేవికి పుష్పార్చన కన్నుల పండుగగా జరిగింది. ఏటా చైత్రమాసంలో ఉగాది పర్వదినం అనంతరం పాడ్యమి మొదలు నవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వరాలను ప్రసాదించే వరాల దేవత శ్రీ భద్రకాళీదేవి దివ్యమంగళమూర్తిని శోభాయమానంగా అలంకరించి అర్చనలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ భక్తుల సమక్షంలో చల్లని తల్లి శ్రీ భద్రకాళీదేవికి చామంతులతో లక్ష పుష్పార్చన సేవ మనోహరంగా జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ అవిముక్త విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో చైత్ర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా స్వామివారికి తెల్లవారుజామునే అర్చకులు సంకల్ప పూజలతో సశాస్త్రీయంగా అభిషేకాలను నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, అనంతరం పసుపు, చందనాది పరిమళాలతో స్వామివారికి కనుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అలాగే నందీశ్వరునికి అభిషేకాలను పూర్తి చేసి స్వామివారికి, నందీశ్వరుడికి ఆరాధనలను జరిపారు. భక్తులు నమశివాయ మంత్రం జపిస్తూ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు గ్రామం గోవిందనామంతో పరవశించింది. గ్రామంలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో విశాలమైన మైదానంలో సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ వేద పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల మిన్నంటి గోవిందనామస్మరణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు నయనానందకరంగా నిర్వహించారు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో చైత్రమాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ముచ్చటైన వేదికపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చక స్వాములు వైదిక క్రతువులతో సేవించిన అనంతరం వేదోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తికేయుని కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగనూరులోని శ్రీ దుర్గా భవానీ ఆలయం శరవణ భౌని నామస్మరణలతో పరవశించింది. చైత్రమాస కైంకర్యాలను పురస్కరించుకుని ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచారాదులను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్లరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.